Okay, hi friends. Welcome back to our YouTube channel, Technology Classes. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీకు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి గూగుల్ వాళ్ళతో టైఅప్ అయ్యి సో మనకి కొన్ని కోర్సెస్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కొన్ని కోర్సెస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కోర్స్ యొక్క వివరాలు అండ్ ఎలా నేర్చుకోవాలి అండ్ ఏదైనా టైం పీరియడ్ ఉందా అండ్ మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇదంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు దయచేసి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఇది వెబ్సైట్ వచ్చేసి మనకి ఏఐ స్కిల్ హౌస్ డాట్ మనకి ఐఐసిటి అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే గూగుల్ వాళ్ళతో టైఅప్ అయ్యి మనకి ఏఐ స్కిల్స్ హౌస్ అనే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సర్టిఫికెట్ మీద గూగుల్ అనే వస్తుంది అన్నమాట, మన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ మీద. అండ్ మన సర్టిఫికెట్ మీద గూగుల్ అని వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకుని మనం ఎక్కడికైనా సరే మనం ఇంటర్వ్యూకి వెళ్తే దాని మీద వచ్చేసి మనకి ఎంత వెయిట్ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూడండి. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉందన్నమాట, జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ కొడితే మీ మెయిల్ కి మీకు ఒక వితిన్ 24 hours లో కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. సో దానికన్నా ముందు ఇక్కడ గూగుల్ స్కిల్ పబ్లిక్ ప్రొఫైల్ ఉంది కదండి. సో దాని మీద ఏంటంటే మనం క్రియేట్ చేసుకోవాలి ఆ ప్రొఫైల్. సో దాని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి న్యూ విండోలో ఇలా వస్తుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన కాబట్టి సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు అంటే కనుక మనం డైరెక్ట్ గా జాయిన్ మీద క్లిక్ చేసి మన జీమెయిల్తో మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, సో లాగిన్ అయితే మనకి ఇలా వస్తుందండి, డైరెక్ట్ గా ఇట్లా వస్తుంది. సో మనం లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాటిని డైరెక్ట్ గా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ కాపీ చేసేసుకుని సో దాన్ని ఇక్కడ డైరెక్ట్ గా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ అని సో ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనం పబ్లిక్ లో పెట్టుకోవాలి ప్రొఫైల్ ని కూడా. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా వస్తుంది అన్నమాట, ప్రోగ్రెస్, డాష్ బోర్డు, సెట్టింగ్స్ అని వస్తుంది అన్నమాట. సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మన జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మన ప్రొఫైల్ ఇవన్నీ కూడా మీరు పబ్లిక్ లో పెట్టుకోవాలి ప్రొఫైల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా పబ్లిక్ విజిబిలిటీ అని. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట, దీన్ని సెట్ చేసుకోవాలి, మేక్ యువర్ ప్రొఫైల్ పబ్లిక్ అని. సో అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఇవన్నీ ఓకే చేసి సో ఇక్కడ మీరు సబ్మిట్ రిజిస్ట్రేషన్ కొట్టారనుకోండి, మీకు విత్ ఇన్ 24 hours లో మీకు మెయిల్ వస్తుంది అన్నమాట. సో మీకు ఆ మెయిల్ ఎలా వస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో మీకు ఈ లింక్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది అన్నమాట. సో ఇలా మీరు జాయిన్ అయ్యి సో మీరు కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అని వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను ఎట్లా క్లిక్ చేశాను. సో అది డైరెక్ట్ గా మీకు కోర్సెరా అనే దానికి రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కోర్సెరా దానికి రీడైరెక్ట్ అయినప్పుడు ఏంటంటే సో ఒకవేళ మీకు ఈ కోర్సెరా అనే కాన్సెప్ట్ లో సో మీకు అకౌంట్ లేదనుకోండి, మీరు అకౌంట్ లేకపోయినా సరే డైరెక్ట్ గా జీమెయిల్ తో లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో అంటే మీరు ఇక్కడ అన్నిటికీ యూజ్ చేయాల్సింది వచ్చేసి సేమ్ జీమెయిల్ ఉండాలి. సో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక జీమెయిల్ అండ్ ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేయడానికి వచ్చేసి ఇంకొక జీమెయిల్ అట్లా యూజ్ చేయకుండా యూజ్ చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒకటే యూజ్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక కోర్సు స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు అప్కమింగ్ ఇవన్నీ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద వచ్చేసి ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు మనకి ఎసెన్షియల్స్ అనమాట, లైక్ వచ్చేసి మీకు అజెంటిక్ ఏఐ గురించి అండ్ వాటన్నిటి గురించి ఉన్నాయన్నమాట. సో నేనైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ప్రాంప్టింగ్ ఎసెన్షియల్స్ వీటి గురించి నేను నేర్చుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 26% ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ఎగ్జామ్ లాంటిది ఉంటుంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయితే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీద గూగుల్ వాళ్ళ అంటే సిగ్నేచర్, లోగో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అది మీ అకాడమిక్స్ కి లైక్ అంటే మీరు చదువుకుంటుంటే కనుక మీ జాబ్స్ కి, లేకపోతే మీరు ఆల్రెడీ అదే అంటే మీరు ఎంప్లాయీ ప్రొఫెషనల్ అనుకోండి. సో అంటే మీ గ్రోత్ వచ్చేసి బాగా డెవలప్ అవడానికి కూడా
మీకు మంచి యూజ్ అవుతుంది ఫ్రెండ్. సో అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంతకన్నా ఇంకా మంచి మంచి ఆఫర్స్ గురించి అండ్ మీకు కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీటన్నిటి కోసం మీరు డిస్క్రిప్షన్లో చూడండి, నేను డైరెక్ట్గా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను.